మనం మంగళవారంగా మనం ఈ దినాన్ని మనం జరుపుకుంటున్నాం. అయితే ఈ రోజున జనాలందరూ కలిసి యేసు ప్రభు వారిని ఏమని పిలుస్తున్నారంటే, మరి హోసన్నా హోసన్నా, మరి యూదుల రాజుగా వచ్చే నీకు జయము జయము అని చెప్తున్నారు. మరి మనం కూడా ఆ విధంగా చెప్పి మన వాక్యంలోనికి వెళ్దాం. మరి బోలో యేసు మహారాజుకి జై, బోలో యేసు మహారాజుకి జై. యేసు ప్రభు వారు అందరికీ రాజుగా ఉన్నాడు. ఆయన రాజుగా వచ్చాడు. అయితే పిలాతు అడుగుతాడు, ఎవరు అడుగుతున్నాడు? యూదుల రాజు అంటే కదా అని అడుగుతున్నాడు. నీవేనా అని అడుగుతాడు. అయితే ఆయన ఎక్కువగా ఆయన రాజు 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 అని పిలిచే విధానం కనబడుతూ ఉంటది. ఆయన పుట్టుక నుంచి ఆయనకి ఒక బిరుదు ఉంది, ఏంటంటే రాజు. రాజు అన్నవాడికి మరి రాజ్యం, మరి సైన్యం, మరి బంధు బలగం, జనాలు కూడకుండా. అయితే ఈయనకి ఏమీ లేదు. ఈయన ఏ విధంగా రాజు అయ్యాడు, ఈ రాజులో ఉన్నటువంటి లక్షణాలు ఏంటో ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన రాజుగా పిలవడానికి గల కారణం ఏంటో మనం ఈరోజు వాక్యం ధ్యానించుకున్నాం. అంతకు ముందు యేసు ప్రభు వారు మరి చాలా దూర ప్రయాణం చేసి మరి ఎరికో నుండి బయలుదేరారు. ఎరికోలో భర్తీమయ్యేటువంటి ఒక గుడ్డివాడిని బాగు చేసి అతనికి స్వస్థతను అనుగ్రహించి, అలాగే ఒక వ్యక్తి సొంతపు పన్ను అక్రమంగా తెచ్చుకున్నటువంటి డబ్బు ద్వారా తన జీవితాన్ని ముందుకు సాగుతూ సంతోషంగా తన జీవితాన్ని గడిపేవాడి జీవితం అడిగేసి అడుగుపెట్టి వారి కుటుంబాన్ని మార్చివేసి కుటుంబంలో సమాధానాన్ని నింపి ఎరుకో దేశం నుండి లేదా ఎరుకో పట్టణం నుండి యెరూషలేముకు ప్రయాణం చేస్తున్నారు. దగ్గరగా ఒక 25 కిలోమీటర్లు దాటి ఆయన వచ్చేస్తున్నాడు. ఎరుకో నుంచి యెరూషలేము ప్రయాణం చేస్తున్నాడు. ఆయన అక్కడ శిష్యులు వస్తున్నారు. దగ్గర 25 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చారు. వచ్చిన తర్వాత యెరూషలేము దగ్గరికి వస్తుంది. యెరూషలేము సమీపంగా ఉన్న సమయంలో స్టార్టింగ్ లో ఉన్నటువంటి గ్రామాల పేర్లు ఏంటంటే, మరి బేత్పగే అనేటువంటి గ్రామం, యెరూషలేము కొంచెం ఇటుపక్క వెళ్తే బేతనియా అనేటువంటి గ్రామం, బేతనియా బేత్పగే అనేటువంటి గ్రామాలు కనపడతాయి. ఫస్ట్ ఈ బేత్పగే అనేటువంటి గ్రామం వైపుకి యేసు ప్రభు వారు రాగానే ఆయన ఇద్దరు శిష్యులు పిలిచి, బాబు ఒకసారి ఇక్కడ రండి అన్న. ఏంటయ్యా అంటే, మీరు అర్జెంట్ గా వెళ్ళి మీరు అలా తిన్నగా వెళ్ళి అలా రైట్కి తిరిగితే అక్కడ మీకు 2 గాడిదలు కనపడతాయి. కాబట్టి 2 గాడిదలు కనపడతాయి. ఒకటేమో తల్లి, ఇంకోటేమో దాని పిల్ల. మీరేం చేస్తారంటే ఆ కట్టు ఉన్నటువంటి ఆ గాడిదకు తాడు కట్టేసి, మరి ఇంటికి తాడు కట్టేసి ఉంచారు. ఆ కట్లు విప్పేసి ఆ గాడిని తీసుకొని రండి. ఈరోజు ఆ గాడితో మనకి చాలా బలంగా అన్నాడు. అయితే శిష్యులు అనుకోవచ్చు, గాడి నేనేం చేసుకుంటాడు? సాధారణ గాడిని బరువులు మోయడానికి, చాకరీలకి వాటికి ఉపయోగిస్తా ఉంటారు. గాడిని మరి మాసిపోయిన బట్టలు దాని మీద వేయడానికి మరి వాడుతూ ఉంటారు. ఇక్కడ గాడిదైతే మరి మెడకి మరి తాడు కట్టేసి ఒక ప్రదేశంలో కట్టబడి ఉంది. ఈ కట్టబడిన గాడిని కట్లు విప్పి దేవుడు ఏం చేశాడంటే ఆయన దగ్గరికి తీసుకురమ్మన్నాడు. మొట్టమొదటి గాడిదకి ఆ కట్టుల నుండి ఏమొచ్చింది? విడుదల వచ్చింది. తర్వాత ఆ గాడిద యేసు దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఆ గాడిద అనుకోవచ్చు, నేను చాలా చిన్నదాన్ని, నేను చాలా పిల్ల గాడిదని, ఇప్పుడు పెద్ద పెద్ద వాటి మీద బరువులు మోస్తున్నారు, నన్ను ఇప్పుడు తీసుకెళ్లారంటే ఇప్పుడు నా మీద ఏదో బరువు పెడతారని చెప్పేసి అనుకుని ఉండొచ్చు. సాధారణంగా అప్పుడు దాకా ఆ గాడిద మీద ఏ బరువు పెట్టలేదంట. అప్పుడు దాకా గాడి మీద ఏ గాడి బరువు లేదు. అప్పుడు దాకా గాడి మీద ఏ మాసిపోయే పట్లు బరువు ఏమీ లేదు. అప్పుడు దాకా ఏం మోయలేదు. అప్పుడే ఎవరి దశ ఎదుగుతుంది. అటువంటి పరిస్థితులు ఉన్న ఆ గాడిదని దేవుడు తీసుకురమ్మన్నాడు. ఆయన దగ్గర తీసుకొచ్చారు. ఆ గాడిద అనుకోవచ్చు, స్వతంత్రం లభించింది, కట్టుల నుంచి నన్ను విడిపించారు, పర్లేదు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అనుకుని ఉండొచ్చు. అయితే ఆ గాడిద మీదకి బరువు లెక్కలేదు కానీ, మాస్టర్ పట్ల లెక్కలేదు కానీ, మరి ఉన్నతమైనటువంటి రాజుగా పిలువబడేటువంటి యేసు ప్రభు వారు ఎక్కారు. హల్లెలూయా. యేసు ప్రభు వారు ఎక్కడం ద్వారా ఆ గాడిదకి ఏమొచ్చిందో తెలుసా? ఘనత వచ్చింది. ఆ గాడిదకి ఘనత వచ్చింది. సాధారణ గాడిదని ఎవరు ఇష్టపడరు. ఈ రోజున ఈ మాట ఎందుకు చెప్తున్నాడంటే, ఈ రోజు ఒక నేను కూడా ఒక గాడిద వంటి వాడిని, నేను కూడా మరి నిష్ప్రయోజనమైనటువంటి వాడిని. అలాంటి నన్ను దేవుడు వాడుకోవడం మొదలు పెట్టాక ఆయన కృపలో నేను ఆయన సన్నిధిలో నడిచిన తర్వాత నేను ఘనతను పొందుకున్నాను. హల్లెలూయా. అది దేవుడు ఆయన సన్నిధిలో నిలబెట్టిన తర్వాత నేను ఆయన సాక్షిగా ముందుకు సాగలేదు. గాడిద వంటి వాడికి దేవుడు ఉన్నప్పుడు దానికి ఏమొస్తుంది? ఘనత వస్తుంది. ఒక డిబ్బీ కానీ ఒక కాయిన్ బాక్స్ కానీ అందులో ఉన్న డబ్బులు బట్టి
దానికి గుర్తింపు ఉంటది. అందులో ఎంత డబ్బు ఉంటే అంత విలువ. లేకపోతే ఖాళీగా ఉన్నటువంటి విలువ ఉంటదండి? ఉండదు. మీరు ఆలోచన చేయండి. ఒక వ్యక్తి అంట మరి ఒక చిన్న రాయి తీసుకున్నాడు. ఒక వ్యక్తికి ఒక రాయి దొరికింది. ఆ రాయి తీసుకుని ఫస్ట్ ఈ రాయిని చూస్తుంటే అన్ని రాళ్ళలా కనపడతలేదు, కొంచెం ఎవరో చెప్పినటువంటి రాయి కింద ఉంది అని చెప్పేసి ఫస్ట్ ఏం చేశాడంటే కూరగాయల గుడి దగ్గరికి వెళ్ళాడు. పక్కన మార్కెట్ దగ్గర ఉన్నటువంటి కూరగాయల గుడి దగ్గరికి వెళ్ళి ఆ రాయిని చూపించాడు. ఆ రాయిని చూసి, ఏమయ్యా రాయి ఏదో బాగున్నట్టు ఉంది, ఒక 10 రూపాయలు ఇస్తాను, నాకు ఇచ్చేవే రాయి అన్నాడు. అంటే ఈయన అన్నాడు, వద్దులేండి అని చెప్పేసి రాయిని తీసుకున్నాడు. ఈ రాయి వేల అంతా 10 రూపాయలు అనుకుని ఈ రాయిని పట్టుకుని వెళ్ళిపోయాడు. సగం దూరం తర్వాత మరి ఒక కిరాణా కొట్టు కనపడింది. కూరగాయల కొట్టు దాటాడు. ఇప్పుడు ఏం కనపడింది? జనరల్ స్టోర్స్ కనపడింది. అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి, ఏమండి రాయి మీకు ఏమైనా పనికి వస్తుందా అన్నాడు. ఈ రాయి చూసి, సరే ఏదన్నా వెయిట్ కోసం దేనికైనా ఉపయోగించవచ్చు. అసలు ఈ రాయిని సరిగ్గా చూశాడు. చూసి, ఏమో ఈ రాయికి నేను 50 రూపాయలు ఇస్తా అన్నాడు. అనగానే ఇక్కడ ప్లేస్ మారేసరికి రాయి విలువేంది పెరిగింది. ఆ వెంటనే వద్దండి పర్లేదని అన్నాడు. ఆశ కలిగింది. సరే ఇంకో చోట తీసుకెళ్దాం అనుకున్నాడు. జేబులో పెట్టుకున్నాడు. ఇంకా కొంచెం వెనక్కి వెళ్ళి ఒక డబ్బున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. డబ్బున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అంటే ఈ రాయి మీకు ఏమైనా పనికి వస్తుందో చూడండి అనగానే ఆయన చూసి, ఈ రాయిని చూసి ఆయన ఏమన్నాడు అంటే, ఏమండి ఈ రాయికి నేను 1000 రూపాయలు ఇస్తాను, నాకు ఇచ్చేవే రాయి. ఈ రాయికి ఎంత విలువ ఇప్పుడు? 1000 రూపాయలు. ఇదేంటి ఇంత విలువ వచ్చింది? ఈసారి ఇక్కడికి కాదు, అసలైన దగ్గరికి తీసుకెళ్దాం అని చెప్పేసి ఆయన రాయిని మళ్ళీ అతని జేబులో పెట్టుకుని ఏం చేశాడంటే మరి ఒక బంగారపు కొట్టు దగ్గరికి తీసుకెళ్ళాడు. ఎక్కడికంటే బంగారపు కొట్టు దగ్గరికి తీసుకెళ్తే ఇప్పుడు ఆ రాయిని చూశాడు. రాయిని చూసి ఆ రాయిని జాగ్రత్తగా భూతత్వం పెట్టి చూసి ఇప్పుడు ఏమన్నాడంటే, నీకు దగ్గరగా మరి 2 కోట్లు ఇస్తాను, ఈ రాయి నాకు ఇస్తావా అన్నాడు. అదేంటే అంత విలువ ఎందుకు? ఈ రాయి లోపల ఏమన్నా తెలుసా? వజ్రం ఉందన్నాడు. హల్లెలూయా. ఇక్కడ మొట్టమొదటిగా కూరగాయల వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమైందండి? 10 రూపాయలతో ఉన్నది. ఇంకో ప్లేస్ మారేసరికి దాని వేల ఎంత అయింది? 2 కోట్ల రూపాయలు. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆ రాయిని వదిలేండి అని చెప్పేసి ఇంటికి తీసుకొచ్చి ఇప్పుడు ఈ రాయి గురించినటువంటి విలువ నా కుమారుడికి నేర్పించాలనుకున్నాడు. ఆ కుమారుడికి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏమయ్యా, ఇది ఈ రాయి కనపడుతుంది కదా, ఈ రాయి తీసుకుని నువ్వు రేపు మార్కెట్ లోకి వెళ్ళి నిలబడి ఎవరన్నా దీన్ని కొనడానికి రారు, ఎందుకంటే రాలినప్పుడు కొనరు. ఎంతగా రాయి పట్టుకుని ఉన్నాడు. సరే కొందామని చెప్పి ఎవరైనా దగ్గరికి వస్తే నువ్వేం మాట్లాడకు, జస్ట్ ఇలా చూపించు, ఇలా చూపించు అన్నాడు. అనగానే సరే అని చెప్పేసి తండ్రి చెప్పినట్టుగా ఆ రాయి పట్టుకుని మార్కెట్ లో నిలబెట్టాడు. నిలబెడితే ఒక వ్యక్తి వచ్చాడు. వచ్చిన తర్వాత మరి ఆయన, ఏమయ్యా ఈ రాయి ఏంటి ఎంత అంటే ఆయన ఇలా అన్నాడు, రూపాయి అని చెప్పేసి, రూపాయి ఇస్తాను రాయి ఇచ్చా అన్నాడు. అంటే వద్దండి అని చెప్పేసి ఆయన రూపాయి చెప్పాడు నాన్న అన్నాడు. అంటే సరే అయితే ఇప్పుడు వేరే చోటుకి వెళ్ళని చెప్పేసి ఇంకో చోటకి పంపించాడు. అలాగా రకరకాల ప్లేస్కి పంపించాడు. తర్వాత మ్యూజియం దగ్గరికి పంపించాడు. మ్యూజియం దగ్గరికి వెళ్ళిన మ్యూజియం లో మరి ఒక వ్యక్తి వచ్చాడు. ఈ రాయి ఏదో బాగుంది, మ్యూజియం లో కనపడేసరికి దాని విలువ ఏమైంది? పెరిగింది. ఇప్పుడు మ్యూజియం లో సాధారణంగా రకరకాలైనటువంటి పెడతారు. ఒక పెయింటింగ్ బయట ఉన్నది వేరేగా ఉంటుంది, మ్యూజియం లో చూసింది వేరేగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మరి ఈ రాయి మ్యూజియం లో పట్టుకునేసరికి వచ్చినటువంటి వ్యక్తి చూసి ఎంత ఖరీదు అన్నారు. అనగానే ఈయన ఇలా వాచ్ చేసి చూపించేసరికి ఓకే $1000 ఇదిగోండి ఇస్తా అన్నాడు. వెంటనే అతని ఇంటికి వెళ్ళిపోయి, నానా $1000 ఇస్తాను అనగానే సరే ఇప్పుడు అసలైన ఆయన దగ్గర పంపిస్తానని నేను ఎవరి దగ్గరికి వెళ్ళాడో అతని దగ్గరికి పంపించాను. అతని దగ్గరికి పంపించేసరికి ఈ రాయిని చూపించాడు. ఈ రాయి అని చెప్పేసి వెంటనే తీసుకొని ఈ రాయి నేను తీసుకుంటాను, నీకు ఎంత కావాలన్నాడు. ఆయన ఏమో ఇలా అన్నాడు. ఇలా అనగానే దగ్గరగా $1,00,000 ఇదిగో అని చెప్పేసి చేతిలో పెట్టి, ఈ విషయం అంతా నేను మీకు ఎందుకు చెప్పానంటే, మనల్ని జనాలు ఒక విధానంలో చూస్తారు. మనము మన పక్క వారికి ఉపయోగం లేనటువంటి వారు, మనము మన పక్క వారికి కొన్ని విధాలుగా ఉపయోగపడగలం. మరి ఒక డ్రైవర్ లాగానే చూడగలం, ఒక పెయింటర్ లాగానే చూడగలం ఈ మానవులు. అయితే ప్రతి వ్యక్తిలో అత్యున్నతమైన స్థాయిని మన దేవుడు చూడగలడు. హల్లెలూయా. అందుకే ఆయన అన్నాడు, మీ పై ఉన్న స్వరూపాన్ని నేను చూసేవాడిని కాదు. ఎందుకంటే అందరికి ఏదో ఒక అవరోధం ఉంటుంది, ఏదో ఒక మరి బలహీనత ఉంటుంది. కొంతమంది మరి పొడుపుండా, కొంతమంది పొత్తుగా ఉంటున్నారు, కొంతమంది తెల్లగా, కొంతమంది నల్లగా ఉంటారు. ఎందుకంటే నేను శరీరాన్ని లక్ష్య పెట్టేవాడిని కాదు. ఈ అంతరంగం చూస్తారు, అది అమూల్యమైనది. నా దగ్గరికి వస్తే మీరు అమూల్యమైన వారిగా మార్చబడతారు అన్నాడు. హల్లెలూయా. నిష్ప్రయోజనమైన వారు
దేవుడి దగ్గరికి వెళ్తే ఏమవుతారండి? అమూల్యమైన వారిగా అవుతారు, ప్రయోజనమైన వారిగా అవుతారు. ఎందుకు పనికి రాకుండా తృణీకరించబడిన వారు, మనుషుల చేతిలో ఒకలాగా ఒక విధానంలో చూడబడిన వారు దేవుడి దగ్గరికి వస్తే ఉన్నతంగా హెచ్చరించబడగలరు. అక్కడే నేను ఈ విషయం ఏదో చెప్పానంటే, ఇక్కడ గాడిద విషయంలో మనకు అదే కనపడదు. గాడిదని తన యజమాని, దాన్ని కొన్నవాడు ఏ విధంగా చూస్తున్నాడంటే, మరి దాన్ని ఒక బానిసగా చూస్తున్నాడు. మరి కట్లు కట్టేసి, తాడు కట్టేసి, ఇంటికి కట్టి పెట్టాడు. అది బానిస బ్రతుకులో ఉంది, విడుదల లేదు. అయితే యేసు ప్రభు వారి వెళ్ళడం ద్వారా ఆ గాడిదకి ఏం లభించిందండి? విడుదల లభించింది. రెండోది, బరువులు మోసి బాధలు పడటానికే ఉన్న గాడిని యేసు ప్రభు వారు ఎక్కిన తర్వాత ఆ గాడిద ముందు బట్టలు పరుస్తున్నారు, ఆ గాడిదని కనపరుస్తున్నారు. దేవుడి ద్వారా తృణీకరించబడిన పరిస్థితుల్లో ఉన్న, కట్టివేయబడిన పరిస్థితుల్లో ఉన్న గాడికి ఏ విధంగా కనిపించిందో అదే విధంగా ప్రతి మానవుడికి దేవుడి ద్వారా కనపరుస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు మనం చరిత్రని జ్ఞాపకం చేస్తున్నాం. మరి యెరికో నుంచి దేవుడు యెరూషలేముకు ప్రయాణం చేస్తున్నాడు. యెరికో అనగానే మరి భయంకరమైనటువంటి దేశంగా కనపడతా ఉంటారు. ఎందుకంటే యెరికోలో దొంగలు ఎక్కువ. సాధారణంగా మనం దొంగల గురించి చెప్పాలంటే ఒక ఊరి పేరు వాడు ఏంటంటే చోటపురం. అయితే అక్కడ యెరికోలో దొంగలు ఎక్కువ మంది ఉన్నారు. యెరికోలో దోపిడీలు ఎక్కువ జరుగుతున్నాయి. యెరికోలో మనిషిని ఆఖరి డబ్బు కోసం మనిషిని చంపే పరిస్థితి ఉంది. అందుకే దేవుడు ఒక ఉపమానంలో చెప్తాడు. ఏంటంటే, మంచి సమరయుడి కథలో చెప్పినప్పుడు ఒక వ్యక్తి ఎక్కడ యెరూషలేము నుండి యెరికో ప్రాంతంలో ప్రయాణిస్తా ఉన్నాడు. అయితే అక్కడ ఒక వ్యక్తి ఇతన్ని కొట్టి, ఇతని గాయపరిచి అతని దగ్గర ఉన్న డబ్బులన్నీ దోచుకుని వెళ్తున్నాయి. యెరికో అనే ప్రాంతం భయంకరమైనటువంటి ప్రాంతం. యెరికో అనేటువంటి ప్రాంతం దోచుకునేటువంటి దొంగలు ఉండేటువంటి ప్రాంతం. యెరికో అనేటువంటి ప్రాంతం మరి బాధలకి సాదృశ్యం ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం నుంచి దేవుడు ఏం చేస్తాడంటే యెరూషలేముకు వస్తాడు. యెరూషలేము అనగానే మనకి చాలా సంతోషంగా కనబడుతుంది. యెరూషలేము అనగానే దేవుడు నివాసం ఉండే ప్రదేశం అనుకుంటాం. కానీ యేసు ప్రభు గారికి యెరూషలేము ఏం కనబడుతుందో తెలుసా? శ్రమ, బాధ, వేదన కనబడుతుంది. ఆయన్ని అనేక మంది యూదులు రాజని జైలు చేయమనుకున్నప్పుడు ఆయన సంతోషంతో ఘనతని ఉప్పొంగిపోలేదండి. ఆయన అక్కడ బాధపడ్డాడు. ఎందుకంటే యెరూషలేములో ఉన్న పరిస్థితిని చూశాడు. యెరూషలేమా, ఎందుకు నువ్వు ఇలా అయిపోయావు? యెరూషలేమా, నువ్వు చేసే పని ఏంటి? ఆలయంలో ఏం జరుగుతుంది? వ్యాపారం జరుగుతుంది. యెరూషలేము అంటే దేవుడు నివాస స్థలంగా దావీదు ఇక్కడ పట్టణం కట్టించుకున్న ఈ యెరూషలేము ఇప్పుడు ఎలా ఉంది? దొంగల గుహగా మారిపోయింది. యెరూషలేము ఇప్పుడు ఏ విధంగా తయారైందంటే పూర్తిగా దేవుడిని విడిచిపెట్టి ఆచారాలను పాటించే విధంగా అయిపోయింది. యెరూషలేము ఎక్కడ చూసినా పరిసయ్యులు కనపడుతున్నారు. యెరూషలేము ఎక్కడ చూసినా దేవుడిని హింసించేవారే కనపడుతున్నారు. యెరూషలేములో ఎక్కడ చూసినా దేవుడిని బాధపరిచేవారే కనపడుతున్నారు. యెరూషలేముకి వచ్చాడు. వచ్చిన తర్వాత యెరూషలేముకి వచ్చిన వెంటనే అక్కడ జనాలందరూ యేసు ప్రభు వారు ఊరేగించడానికి కారణం ఏంటంటారు చెప్పండి? ఎందుకంటే యేసు ప్రభు వారు కొద్ది దినాల క్రితమే లాజరు అనేటువంటి వ్యక్తిని చావు నుండి లేపి సజీవుడిగా జనాల మధ్యలో నిలబెట్టి ఇంకా అందరికి ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈయన చాలా గొప్ప కార్యం చేశాడు. సాధారణంగా మరి శాస్త్రీయ పరిశోధనల ప్రకారం, ఫారెన్సిక్ మరి రిపోర్ట్స్ ప్రకారంగా ఒక వ్యక్తి శరీరం డికంపోజ్ అవడానికి 36 గంటలు స్టార్ట్ అవుతుంది. 36 గంటలు పడుతుంది. చనిపోయిన 36 గంటల నుంచి బాడీ డికంపోజ్ అవడం మొదలవుతుంది. అంటే శరీరం కుళ్ళిపోవడం, నశించిపోవడం, కృషించిపోవడం మొదలవుతుంది. ఇక్కడ లాజరు చనిపోయిన తర్వాత 4వ రోజున దేవుడు లేపినట్టుగా మనం చూస్తాం. రోజుకి 24 గంటలు అంటే రోజున్నరలో మరి లాజరు యొక్క శరీరం మృతతుల్యం అయిపోతుంది. కుళ్ళిపోయి, కృషించిపోయి, నాశనం అయిపోతుంది. ఇటువంటి వ్యక్తి మళ్ళీ చక్కటి శరీరంతో 4వ రోజున బయటకు వచ్చాడంటే ఇది చాలా ఆశ్చర్యాధికారం. దీన్ని చేయగలిగిన వాడు ఈ లోకంలో యేసు ప్రభువు వారు ఒక్కరే. హల్లెలూయా. ఆయన లాజరుని మృతుల్లో నుండి తిరిగి లేపాడు. కృషించిపోయి కుళ్ళిపోయినటువంటి శరీరాన్ని తిరిగి ఆయన రప్పించి సజీవుడిగా జనాలకు చేర్చాడు. ఇది జనాలకు ఆశ్చర్యకరమైన విషయం. ఒక రోజులో తిరిగి లేపితే ఇంత గొప్పగా జనాలు చెప్పులేకపోవచ్చు. అయితే అంత ఆశ్చర్యంగా అనిపించి ఏం చేశారంటే జనమందరూ ఈ విషయాన్ని చూసి యేసు ప్రభువుని చూడటానికి తందోపు తండాలుగా వస్తున్నారు. చూడండి, మరి మన గుడులు ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు చాలా మంది జనం వెళ్తారు. ఎవరైనా సర్కస్ పెడితే చాలా మంది జనం వెళ్తారు. ఎందుకు? అక్కడ సరదాగా మరి ఆటల పోటీలో లేదా మ్యాజిక్ షోలు ఏమైనా కనపడతాయేమో అని చెప్పేసి వెళ్తారు. యేసు ప్రభువుని కూడా చాలా మంది అదే దృష్టితో చూస్తున్నారు. ఆయన వస్తున్నాడంటే ఏదో ఒకటి మనం చూడొచ్చు, ఏదో ఒక సూచక్రియ చేస్తాడు, ఏదో ఒక అద్భుతాలు చేస్తాడు, మనం వెళ్ళి చూద్దాం అని చెప్పేసి
చెప్పుకుంటూ దగ్గరగా యేసుప్రభువు వారు యెరూషలేములో ప్రవేశించేటప్పటికి అక్కడ ఉన్న జనాభా సంఖ్య ఎంత అంటారు చెప్పమంటారా? దగ్గరగా 40 లక్షల మంది జనం ఉన్నారు. 4 మిలియన్ ప్రజలంటే 40 లక్షల మంది జనాభా యెరూషలేములో ఉన్నారు. అంతమంది జనాలు ఉన్నారు. యేసు ప్రభు వారి చేత సువార్తను విని మనసులు మారి దేవుడి చేత నడవాలి అని నిర్ణయం తీసుకున్న వాళ్ళు దగ్గర 50,000 నుంచి 60,000 మంది ఉన్నారు ఆయన బ్రతుకున్నప్పుడు. అయితే ఆయన చనిపోయిన తర్వాత ఆశ్చర్యం అంటే చెప్పరా, మేడగదిలో ప్రార్థన చేసినప్పుడు మాత్రం 120 మందే ఉన్నారు. యేసు ప్రభుని వాళ్ళందరూ ఏం చేశారు? విడిచిపెట్టేశారు. దేవుడికి తెలిసే విధంగా ఉంటుంది. ఆయన వస్తున్నాడు, అందరూ గణపరుస్తున్నారు. యెరూషలేములోకి వచ్చాడు. అక్కడ ముందున్న పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. సాధారణ ఒక ఎమ్మెల్యే గాని, ఒక మినిస్టర్ గాని, ఒక గొప్ప హోదా కలిగినటువంటి వ్యక్తి గాని మన దగ్గరికి వస్తున్నారు అనుకోండి, మనం ఏం చేస్తాం? ఒక బ్యానర్ కట్టించి మరి అతన్ని స్వాగతం కోసం ఒక సాలుబావు, ఒక దండం ఏదో ఒకటి సిద్ధం చేసి మనం ఏం చేస్తాం? స్వాగతం పలుకుతాం. యేసు ప్రభు వారు యెరూషలేము వస్తున్నాడు. యేసు ప్రభు వారు యెరూషలేము వస్తున్నాడంట. ఆయన మనం స్వాగతించాలి, ఆయన ఘన స్వాగతం పలకాలి అని చెప్పేసి అందరూ అట్టలు పట్టుకొని చక్కగా దుప్పట్లు పరిచి దేవుణ్ణి ఊరేగిస్తున్నారు. మట్టలతో ఎందుకు ఊరేగించాలి అంటే దీనికి ఒక ఆచారం ఉంది. అది పాత నిబంధన గ్రంథంలో రాయబడి ఉంటుంది. చూడండి ఒకసారి. మట్ట గురించి లేవీకాండం 23వ అధ్యాయం 40వ వచనంలో, లేవీకాండం 23వ అధ్యాయం 40వ వచనం. మొదటి దినమున మీరు ఈత మట్లను, గొంజి చెట్ల కొమ్మలను, పాదముల యొద్ద నుండి నిరవంజి చెట్లను పట్టుకొని 7 దినములు నీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలెను. చాలండి. ఇక్కడ యూదులు ఎక్కువగా మరి పాటించేటువంటి, ఎక్కువగా ఆచరించేటువంటి వారి పండుగల్లో ఎక్కువగా తీసుకునేది ఏంటంటే ఈ మట్టలు. ఇక్కడ కనబడుతుంది ఈత మట్టలు అనేటువంటి మాట మనకు కనబడుతుంది. మరి మీరు దబ్బ పండ్లను, ఈత మట్టలను, ఏంటంటే ఈత మట్టలు. ఈత మట్టలు దేనికి? సంతోషానికి, ఊరేగింపుకి, ఆనందానికి సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు మీరు పండుగలు ఇవన్నీ ఆచరిస్తున్నారు. సాధారణంగా 40 లక్షల మంది ప్రజలు యెరూషలేములోకి రావడానికి కారణం ఏంటంటే కరెక్ట్ గా 6 రోజుల్లో పస్కా పండుగ వస్తుంది. 6 రోజుల్లో పెద్ద పండుగ ఉంది. ఇతర దేశాల నుంచి, గ్రీసు దేశం నుండి, రకరకాల దేశాల నుండి అనేక మంది యెరూషలేము వచ్చి ఆ పండుగను ఆచరిస్తూ ఉంటారు. చాలా మంది అంటారు మట్లాదివారం అనేది డిసెంబర్ కాలంలో, నవంబర్ లో ఎందుకు రాదండి? కరెక్ట్ గా గుడ్ ఫ్రైడేకి ముందు, ఈస్టర్కి ముందు వారం ఎందుకు వస్తుంది అనేటువంటి ప్రశ్న. అయితే వారందరూ పస్కా పండుగకు వచ్చినారు. పస్కా పండుగ ఆచరించడానికి యెరూషలేములో అడుగుపెట్టిన వారు ఒక వారం ముందు, 6 రోజుల ముందు యేసు ప్రభు వారిని ఊరేగిస్తా ఉంటారు. చూడండి, ఆ మాట నేను చూపిస్తాను. జనాలు మరి ఇక్కడ మట్టలాది వారం గురించినటువంటి విషయం యోహాను సువార్త 12వ అధ్యాయం 1వ వచనంలో కనపడతా ఉంటారు. యోహాను సువార్త 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా, పస్కా పండుగకి ఎన్ని దినాల ముందు వచ్చాడండి? 6 దినాల ముందు వచ్చాడు. కాబట్టి ఇప్పుడు మట్లాది వారం జరిగింది. ఆయన వచ్చినప్పుడు జనాలందరూ కలిసి ఆయన్ని ఊరేగిస్తున్నారు. చక్కగా ఆయన విజయోత్సాహంతో ఆయన ఆరాధిస్తా ఉన్నారు. ఇప్పుడు ఈ ఈత మట్టలు ఎందుకు పెట్టారో మనకు అర్థమైంది. జనాలందరూ ఎందుకు కూడుకున్నారు యెరూషలేములో అనే విషయం మనకు అర్థమైంది. ఈ మట్లాది వారం కరెక్ట్ గా ఈస్టర్ కి ముందు వారం ఎందుకు వచ్చిందో కూడా మనకు అర్థమైంది. ఇప్పుడు దీని నుంచి మనకి భవిష్యత్తులో కూడా ఈ మట్టలను మనం పరలోకంలో కూడా ఆచరిస్తాం అనేటువంటి విషయం ప్రకటన గ్రంథంలో ఈ విధంగా 7వ అధ్యాయం 9వ వచనంలో రాయబడి ఉంది. చూడండి. అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశం నుండి, ప్రజల నుండి, ఆయా భాషలు మాట్లాడే వారి నుండి వచ్చి ఎవడను లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడేను. వారు తెల్లటి వస్త్రములు ధరించుకున్న వారే. చదవండి. ఖర్జూర మంటలను చేత పట్టుకున్నారండి. చాలా హల్లెలూయా. పరలోకంలో కూడా మనకి ఏం కనబడుతుంది? ఖర్జూర మంటలు. ఆయన ఆరాధించడానికి, ఆయన ఊరేగించడానికి కనబడుతుంది. రాజైన వాడిని ఖర్జూర మంటలతో స్వాగతిస్తున్నారు. మరి దుప్పట్లో అవన్నీ వేసి ఆయన ఆహ్వానిస్తున్నారు.
ఎందుకంటే ఆయన రాజుగా వస్తున్నాడు. ఆయన పుట్టుకలోనే కనపడుతుంది. ఆయన భుజముల మీద రాజ్యభారముడు నీకు కన్యక గర్భవతి అయి కుమారుని కనడం. అప్పుడు ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును. ఆయన భుజాల మీద రాజ్యభారం ఉంటది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానకర్త అయిన దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ రాజు ఎటువంటి వాడంట? సమాధానకర్త అయినటువంటి వాడు. సమాధానకర్త అయినటువంటి రాజు. రాజదండం ఉన్న వాడి యొక్క గుణాలు చెప్తున్నారు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. సమాధానకర్త అంటే ఇంగ్లీష్ లో ప్రిన్స్ ఆఫ్ పీస్ అంటాం. సమాధానకర్త అంటే ప్రిన్స్ ఆఫ్ పీస్. తెలుగులో శాంతి కుమార్. శాంతి కుమార్ సింపుల్ గా పేరు పెట్టుకుంటా. శాంతి కుమార్ అంటే ప్రిన్స్ ఆఫ్ పీస్ అంటే సమాధానకర్త. ఈయన సమాధానాన్ని ఇచ్చే రాజు. ఈలో ఉన్న మొట్టమొదటి గుణ లక్షణం ఏంటండి? సమాధానాన్ని ఇచ్చే రాజు. మాలో సమాధానం లేదు. అన్ని ఉన్నాయి, సమాధానం లేదు. ఒక ప్రముఖ యాక్టర్, ఎంతో మంది ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఉన్నాయి. ప్రతి దేశంలో అతనికి ఒక ఉన్నతమైన ఫ్యాన్స్ ఉన్నారు. అయితే అతని కోసం మరి వారి ప్రాణాన్ని కూడా వెనుకాడినటువంటి ఫ్యాన్స్ ఉన్నటువంటి ఒక హీరో అతను ఏమన్నాడంటే, నా జీవితంలో నాకు సమాధానం లేదు అన్నాడు. నాకు ఎందుకు బ్రతుకుతానో నాకే అర్థం కావట్లేదు అన్నాడు. ఎందుకని? ఆయన డబ్బు లేక, ఆయనకి ఆస్తులు లేక, ఆయనకి కట్టడాలు భవనాలు లేక, బయటికి వెళ్తే ఆయన అభిమానించే జనం లేక, అన్ని ఉన్నా సరే ఆయన మనసులో మాత్రం సమాధానం లేదు. పైకి అన్ని ఉన్నాయి, పైకి అందం ఉంది, చదువు ఉంది, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, ఇరుగు పొరుగు వారు ఉన్నారు, అభిమానులు ఉన్నారు, బోల్డంత ధనం ఉంది. అయినా సరే లోపల ఉండే దాంతో మాత్రం సమాధానం లేదు. అదే చెప్పాం, బయట ఉన్నది ప్రాముఖ్యం కాదు, అంతరంగంలో ఉన్నదే ప్రాముఖ్యమైనది. దేవుడు అదే చూస్తాడు. మనకి లోపల కావాలి సమాధానం, బయటికి ఎన్నో ఉపయోగం లేదు. బయట మనకి ధనం లేకపోయినా అంతరంగంలో సమాధానం ఉంటే సంతోషంగా ఉండగలం. పైకి ఇల్లు లేకపోయినా మనం ఒక చిన్న ఇంట్లో ఉన్నా సంతోషంగా ఉండగలం. అది దేవుడు అనుగ్రహిస్తేనే వస్తుంది. హల్లెలూయా. ఈ సమాధానం ఈ లోకంలో ఎవరి దగ్గరికి వెళ్ళినా రాదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే మహా అయితే మన జబ్బుని నయం చేస్తాడేమో. ఎక్కడికి వెళ్ళినా సరే మనకి ఈ సమాధానం చెప్పేవాడే కానీ సమాధానం ఇచ్చేవారు యేసు ప్రభువారు తప్ప ఈ లోకంలో ఎవరు లేరు. అందుకే ఆయనకు ఒక ఉన్నతమైన బిరుదు ఇచ్చారు. ఆయన సమాధానకర్త. సమాధానకర్త. సమాధానాన్ని ఇచ్చాడు. సమాధానానికి రాజు ఉన్నవాడు. మన గృహంలో మన ఇంట్లో ఉన్నటువంటి ప్రతి బాధని లేదా ప్రతి అలజడిని తీసేటువంటి సమాధానకర్త. ఆయన గుణలక్షణం, ఆయన సమాధానం.